ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్ఆర్సీపీ తమ పార్టీ సమన్వయకర్తల జాబితా రెండో జాబితాను విడుదల చేసింది 24 మందితో. అదేవిధంగా ముగ్గురు లోక్సభ అభ్యర్థులను కూడా విడుదల చేసింది. మొదటి దఫాలో 11 మందిని సమన్వయకర్తలుగా నియమించారు. రెండవ జాబితాలో 24 మంది, అంటే దాదాపుగా మొత్తం మీద 35 మందిని ఇప్పటి వరకు సమన్వయకర్తలుగా నియమించారు. ఇందులో కొంతమంది సిట్టింగ్స్కి స్థానాలు దక్కలేదు, కొంతమందిని వేరే నియోజకవర్గాలకు పంపించారు. ఈ మొత్తం ఎక్సర్సైజ్ను చూసినట్లయితే 175కి టార్గెట్గా చేసుకొని వై నాట్ 175 అనే ఒక లక్ష్యంతో ఈ మార్పులు చేర్పులు చేశామని బొత్స సత్యనారాయణ ఆయన విలేకరులతో చెప్పారు, మీడియాతో చెప్పారు. అయితే ఇందులో చాలా ఆశ్చర్యకరమైనటువంటి మార్పులు జరిగాయి. ఈ మార్పులు ఏ విధంగా చేశారనేటువంటిది పార్టీ వర్గాలకు అంతుపట్టడం లేదు. ఎందుకంటే జిల్లాలను మార్చేశారు. మొదటి జాబితాలో కనీసం మొదటి జాబితా 11 మందిలో కనీసం ఆ జిల్లా వరకే, జిల్లాలోని నియోజకవర్గాలను మార్పులు చేర్పులు చేశారు. రెండో జాబితా వచ్చేసరికి జిల్లాలే మార్చేశారు. దీంతో వైఎస్ఆర్సీపీలో అసలు ఏం జరుగుతుంది అనేటువంటిది ఎవరికి అంతుపట్టడంలా. ఉదాహరణకి కంబాల జోగులు, ఆయన శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే అయితే ఆయన విశాఖలోని పాయికరావుపేటకు పంపించారు. సరే, సర్వే ఆధారంగా ఇవన్నీ జరిగాయి అనుకున్నా కూడా అభ్యర్థులను మార్చాలని సర్వేల్లో తేలితే వాళ్ళని వేరొక నియోజకవర్గాల్లో వాళ్ళు ఎలా ఫిట్ ఇన్ అవుతారనేటువంటిది ఎవరికి అంతుపట్టడంలా. ఈ క్రమంలో చాలామంది వైఎస్ఆర్సీపీలో మింగలేక కక్కలేక అన్నట్టుగా కొంతమంది అభ్యర్థులు ఉన్నట్టుగా కనపడుతుంది. ప్రస్తుతం సిట్టింగులుగా ఉన్నటువంటి వాళ్ళ మీద వచ్చి సమన్వయకర్తలు రావటం అంటే ఈ 3 నెలల్లో అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యేలు ఏ పని చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఎమ్మెల్యే ఉండగా సమన్వయకర్తని వెంటనే 3 నెలలు ముందే నియమించడం వల్ల అక్కడ పార్టీలో 2 గ్రూపులుగా విడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరి వైపు తిరగాలో, ఎవరి వైపు ప్రచారం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఈ సమన్వయకర్తలు ఉంటారు. కొత్త నియోజకవర్గాల్ని వెతుక్కుంటూ వెళ్ళి అక్కడ ఉండేటువంటి లోకల్ క్యాడర్తో కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ మార్పులు మంచిగా చెడుక సత్ఫలితాలు ఇస్తాయా, వికటిస్తాయా, ఎవరికి అంతుపట్టనేటువంటి పరిస్థితిలో ఈ మార్పులు చేర్పులు జరగటం, అక్కడ అధికార పార్టీలో ఏం జరుగుతుంది అనేటువంటిది ఎవరికి అందుబాటం లేదు. ఇది కేవలం 2-3 కలిసి ఈ జాబితాలు రూపొందిస్తున్నారనేటువంటి ఒక విమర్శ కూడా ఉన్నది. అంటే అభిప్రాయాలు కోరకుండా, అభ్యర్థుల అభిప్రాయాలు కోరకుండా వారిని షంటింగ్ చేశారు, ఇతర నియోజకవర్గాలకు పంపించేస్తున్నారు, కొంతమందిని నిర్దాక్ష్యంగా తొలగిస్తున్నారు, వేరొకరిని కొత్తగా తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారు. ఇటువంటి ఎక్కువగా వినపడుతున్నాయి. ఇదంతా ఒకవైపు, అంటే నాణ్యానికి ఒకవైపు. ఇక రెండో వైపు చూసినట్లయితే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు, పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత చాలామంది కాంగ్రెస్ నేతలు, అంటే మిగతా పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు ఎవరైతే కాంగ్రెస్ నేతలందరూ కూడా ఆ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉందనేటువంటి అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇలాంటి ఎక్సర్సైజ్ చేయటం అధికార పార్టీకి కలిసి వస్తుందా, వికటిస్తుందా చూడాల్సిన అవసరం.